నమస్తే. యు ఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఈ మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ అంటే ఒక సౌండ్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఎస్, అండ్ యు నో వాట్, రీసెంట్లీ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ తెలంగాణ గద్ద ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దండోరా మూవీకి మంచి అవార్డు అందుకున్నారు. అండ్ ఈయన మార్క్ ఎలా ఉంటుందంటే ఆ సిచ్యువేషనల్ మ్యూజిక్ కావచ్చు, ఆ రూటెడ్ మ్యూజిక్ని ఎంతో చక్కగా ఎలివేట్ చేస్తూ స్టోరీ టెల్లింగ్లో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని అనిపించుకున్నారు. సో ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మార్క్ కే రాబిన్ గారు. సో హీ ఈజ్ విత్ మీ. సో లెట్స్ టాక్ అబౌట్ హిస్ మ్యూజికల్ జర్నీ. హలో, హాయ్ లక్కీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ప్రెస్టీజియస్ అవార్డ్. యా ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ అండ్ ఒక మంచి గుర్తింపు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది అసలు ఈ అవార్డు రావడము. నేనే కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఆర్ హ్యాపీ. అంటే ఇట్స్ 8 years ఆఫ్ జర్నీ అనొచ్చా ఇండస్ట్రీలో? 8 years ఆఫ్ జర్నీ, నో గాడ్ ఫాదర్ ఇన్ ద ఇండస్ట్రీ, దో ఇట్స్ అ వెరీ బ్రైట్ జర్నీ అనే చెప్పుకోవాలి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే చాలా కొంచెం ఛాలెంజింగ్ ఉండే అండి లైఫ్. ఎందుకంటే గాడ్ ఫాదర్ అన్న పర్సన్ ఇండస్ట్రీలో ఎవరు లేరు, కానీ మంచి స్నేహితులు ఉండే అండి నాకు. అంటే నా వర్క్ మ్యూజిక్ని గుర్తించి, అరే తను పలానా రాబిన్ అన్న పర్సన్ చాలా బాగా చేస్తున్నాడని చెప్పడం, ఇలా నాకు మంచి సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే వర్క్ బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయవచ్చు అని ఇలా చెప్పేవాళ్ళు అయితే ఇండస్ట్రీలో అంటే ఒక టాలెంట్ ఎవరికైనా అండి, నాకైనా ఇంకొకరికైనా ఒక టాలెంట్ ఉందంటే మన ఇండస్ట్రీ మంచిగా గుర్తిస్తుంది. సో అలా గుర్తించారు, చాలా సంతోషం. సో టాలెంట్ ఉంటే లేట్ అయినా కూడా లేటెస్ట్గా కొట్టేయచ్చు. సో ఎస్, దట్ టు దండోరా లాంటి మూవీ, ఇట్స్ లైక్ మొత్తం మన తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక రూటెడ్ స్టోరీ చెప్పాలంటే. సో అలాంటి స్టోరీకి మనం ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేస్తూ ఇవ్వడం అనేది ఛాలెంజింగ్ అనిపించిందా మీకు? కొంచెం ఛాలెంజింగ్ ఉండే అండి కొన్ని పోర్షన్స్లలో. కాకపోతే యాక్చువల్గా దండోరా అనేది డే అండ్ నైట్ కష్టపడి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, సాంగ్స్ కూడా. కాకపోతే ఎంజాయ్ చేస్తూ చేసింది, ఏ రోజు స్ట్రెస్ అనిపించలేదు, ఎంజాయ్ చేసి. ఎందుకంటే కథ అలాంటిది అండ్ ప్రతి ఒక్క యాక్టర్ చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. శివాజీ గారు కానివ్వండి, నందు గారు, అందరూ చాలా బాగా చేశారు. బిందు మాధవి గారు, అందరూ ఎవ్రీ యాక్టర్. అండ్ మా సర్పంచ్ ఉంటాడు మూవీలో, తను కూడా నవదీప్ గారు చాలా బాగా చేశారు. సో వాళ్ళ యాక్టింగ్, ఆ డైరెక్షన్, ఇట్స్ అ స్ట్రెంగ్త్ ఫర్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. వాళ్ళు ఆల్రెడీ చాలా బాగా చేస్తున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎంజాయ్ చేస్తూ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మీరు ఎటువంటి ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు అది కంపోజ్ చేసినప్పుడు? కంపోజ్ చేసేటప్పుడు మ్యూజికల్ ఎలిమెంట్స్ అంటున్నారా, లేకపోతే విజువల్గా? మ్యూజికల్ ప్లస్ విజువల్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో కోర్ ఆఫ్ ద ఎమోషన్ ఏముంది సినిమాలో అనేది గట్టిగా చూడడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్, మనం వాడే ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్లేస్లో అసలు మెలోడీ ఏముండదండి, ఉత్త రిథమ్సే ఉంటుంది, వెరీ మన ఇండియన్ రిథమ్స్. దాంతో కన్వే అయిపోయింది అక్కడ ఏం చెప్పాలనుకున్నాము, అక్కడ మెలోడీ కొట్టాల్సిన అవసరం లేకుండే. సో అలా ఒక ఇండియన్ పర్క్యూషన్సే కానీ, ఇండియన్ రిథమ్సే కానీ అవి చాలా వాడడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీకు ఒక మూవీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ డైరెక్టర్ తనకి ఏం కావాలనేది రిక్వైర్మెంట్స్ చెప్తారు కదా, లైక్ హౌ ఇట్ షుడ్ బి అని. సో ఆ టైంలో మీరు ఎట్లా అంటే సీన్ని రిపీటెడ్గా చూడడం జరుగుతుందా, కథ విన్న తర్వాతనే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది లైక్ వాట్ కైండ్ ఆఫ్ అ మ్యూజిక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అని? అంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? కరెక్ట్ అండి. సో బేసికలీ కథ చెప్పేటప్పుడే మైండ్లో రన్ అవుతుంటుంది, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి దీనికి, ఏం చేస్తే బాగుంటుంది అనేది. సో కాకపోతే కథ చెప్పేటప్పుడు విజువల్ ఉండదు. సో సాంగ్స్ మీద ఫోకస్ చేసి సాంగ్స్ చేస్తుంటాం. ఎప్పుడైతే విజువల్గా వస్తుందో ఆ విజువలే చెప్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కావాలనేది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకోలాగా చేస్తాడు, నేను ఇంకోలాగా చేస్తాను. సో నా పర్స్పెక్టివ్లో ఆ విజువల్ చూసినప్పుడు ఆ విజువల్లో ఆ డిఓపి ఏం చెప్పాలనుకుంటున్నాడు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, యాజ్ అ రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, డైరెక్టర్గా ఎలా డైరెక్ట్ చేశాడు, అండ్ ఏ కలర్లో ఉంది, ఏ కలర్ ప్యాలెట్లో ఉంది అనేది అన్నీ
తీసుకొని దాన్ని తగ్గట్టు మేము కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొత్త కొత్త టోన్స్ జనరేట్ చేసి మేము మ్యూజిక్ చేస్తాం అన్నమాట. ఓ మై గాడ్, ఇట్స్ అ లాట్ ఆఫ్ డీప్ వర్క్ యాక్చువల్లీ. వెరీ డీప్ వర్క్ అండి. నేను చెప్తున్నాను కదా, ప్రతి సినిమా ఒక ఇంజనీరింగ్ 4 years చేసినట్టు ఉంటుంది. ఓ మై గాడ్. ఓకే, మనం ఇంజనీరింగ్ చేసాము, అయిపోయింది, బీటెక్ అయిపోయింది, హ్యాపీ అనుకున్నట్టు లేదు. ఇంకో సినిమా మళ్ళా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి 4 years చేసినట్టు. సో ప్రతి ప్రాజెక్ట్ ఈజ్ లైక్ న్యూ ఇన్నోవేటివ్ థాట్స్, న్యూ అప్రోచ్. సో ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ. ఎస్. సో దండోరాలో ఏదైనా ఒక సీన్ లైక్ వేర్ యూ ఫెల్ లైక్ కొంచెం కష్టంగా ఉంది అనే సినారియోస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? లైక్ క్రిటికల్గా ఉంది, దీన్ని ఎలా మనం హైలైట్ చేయాలి అనే సినారియోస్? అది జనరల్గా చాలా సీన్స్కి చాలా మూవీస్కి అవుతుంటుందండి అది. ఇంకా అది అప్పుడప్పుడు దేవుడు టక్కున ఐడియా ఇస్తాడు. సో ఏదో ఒక నైట్ ఐడియా వచ్చేస్తుంది, వెళ్ళి కూర్చొని వర్క్ చేయడం జరుగుతుంది. ఒక అమ్మాయిని ఒక బ్రాతల్ ప్లేస్లో వదిలేస్తాడు అనమాట, వాళ్ళ మదర్ ఉన్న ప్లేస్లో, నందు. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు అమ్మాయి ఏడుస్తుంటుంది. అది కొంచెం ఎమోషనల్ అండ్ వెరీ టఫ్ సీన్ అది టు డూ. అక్కడ ఏ మ్యూజిక్ కొట్టినా నాకే నచ్చట్లేదు, దీనికి ఇంకేదో డీప్ ఎమోషన్ రావాలి అని ఒక 1 days సడన్గా ఒక ట్యూన్ మైండ్లోకి వచ్చింది. ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ ఉన్న మ్యూజిక్ అంతా తీసేసి అక్కడ ఈ మ్యూజిక్ చేయడం జరిగింది. సో ఇట్ మీన్స్ లైక్ 24/7 మీ మైండ్లో ఆ ప్రాజెక్ట్ రన్ అవ్వేటప్పుడు అదే నడుస్తూ ఉంటుందని నాకు అర్థమైంది. ఎస్. సడన్గా మీకు ఒక థాట్ వచ్చిందంటే లైక్ అది రన్నింగ్ లైక్ కంటిన్యూస్లీ. సో ఆ డెడికేషన్ ఉండడం వల్లే ఈరోజు మీరు ఇంత మంచి ప్రెస్టీజియస్ అవార్డు తీసుకోవడం రియలీ గ్రేట్ అసలు. థ్యాంక్ యూ అండి. ఎస్. సో అంటే 8 years లోనే మంచి గుర్తింపు, అది మనం ముందు నుంచి చెప్తున్నా. బట్ ఇంతకంటే ముందు, దీనికంటే ముందు మీరు ఏం చేసేవారు? లైక్ ఐ హర్డ్ దట్ మీరు టీచర్ అని. సో ఆఫ్టర్ దాట్ మీరు ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో ఏంటి అసలు ఆ జర్నీ? ఏం లేదండి, జస్ట్ మ్యూజిక్లో ఉండాలనుకున్నా నేను బేసికలీ. సో మ్యూజిక్లో ఉండాలి అంటే మ్యూజిక్ టీచర్గా ఉంటుండే. సో మ్యూజిక్ టీచ్ చేసేవాడిని. అండ్ మాకు ఒక బ్యాండ్ ఉండే చర్చ్లో, గాస్పల్ బ్యాండ్ ఒకటి, ఎక్స్టాల్ అని. సో ఆ బ్యాండ్ మేము అందరము మ్యూజిక్ ఎక్కువ ప్లే చేసేవాళ్ళం చర్చ్లో. అండ్ ఈవినింగ్స్లో క్లాసెస్ తీసుకునేవాడిని. సో అలా ఎండ్ ఆఫ్ ద డే మ్యూజిక్లో ఉన్నానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ ఉండే. ఓకే. సో అలా 2014 నుంచి నేను మ్యాక్సిమం ఇంట్లో స్టూడియో, సౌండ్ ఇంజనీరింగ్ అని, న్యూ టెక్నాలజీ అని ఎక్కువ నేను స్టూడియోలో ఎక్కువ సెటప్ చేసుకున్నాను అనమాట, స్టూడియో సెటప్. సో దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. అంతకీ సడన్గా నాకు తెలిసిన ఫ్రెండ్సే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది, నేను దానికి మ్యూజిక్ చేయడం జరిగింది. అలా గుర్తింపు వచ్చిందండి. సో మీ ఫేవరెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది? గిటార్స్ అండి, ఆల్ ది గిటార్స్. అకాస్టిక్ గిటార్, క్లాసికల్ గిటార్, ఎలక్ట్రిక్ గిటార్, బేస్ గిటార్. బేసికలీ గిటార్స్ అన్నీ నాకు చాలా ఇష్టము. అండ్ ఐ లైక్ ఆర్గన్. ఐ లైక్, బట్ above all I play guitars, but above all I love drums. ఓకే. సో ఇక్కడ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లేకపోవడం రియలీ ఫస్ట్ టైం చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. బికాస్ వీ గర్ల్స్ లవ్ గిటార్. ఆబ్వియస్లీ ఎవరైనా గిటార్ ప్లే చేస్తే ఇంకా అలా మెస్మరైజ్ అయిపోతూ ఉంటాం. ఒక్క గిటార్ ఉంటే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు. సో అలా మ్యూజిక్తో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు గిటార్ ప్లే చేయడం కానీ? లైక్ యా టెల్ మీ. అంటే నేను మ్యాక్సిమం నా స్టూడియోలో బేసికలీ నేను ప్లే చేసుకోవడము, మోస్ట్లీ స్టూడియో మ్యూజిషియన్స్ కదా, జనరల్గా లైవ్. సో ఒకరు ముందు ఓకే ఇప్పుడు నువ్వు గిటార్ తీసుకొని సాంగ్ ప్లే చేయంటే అది నాకు చాలా కష్టం. ఓకే. సో ఉన్నా కూడా ప్లే చేయరైతే. ఓకే, డన్. సో అవు మూవీ చూసుకున్నట్లయితే 2018లో వచ్చింది. దాంతో మంచి గుర్తింపు వచ్చింది మీకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక టర్న్ బ్యాక్ ఇస్తే మీ జర్నీ గురించి మీరు ఏం చెప్తారు? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ వర్మ గారు అండ్ నాని అన్న. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దే ఇంట్రడ్యూస్ మీ విత్ అ బ్యూటిఫుల్ ఫిలిం దట్ టు. ఇట్స్ అ ఉమెన్ సైకాలజీ మీద ఉంటుంది. అలాంటి గొప్ప సినిమా నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దాని తర్వాత ఇంకా చేస్తూ వచ్చేసాను అనమాట మూవీస్. ఒకసారి బ్యాక్ చూస్తే
మంచి మంచి మూవీస్ ఉన్నాయండి, మంచి మంచి డైరెక్టర్స్ పరిచయం అయ్యారు. అండ్ వాట్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది అండి నాకు. యా అండ్ అలాగే వన్ ఆఫ్ ద మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస్, Yes. అదైతే రిపీటెడ్గా చూస్తుంటాం మేము. Yes. సో ఆ టైంలో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఆ మెమరీస్ ఏమన్నా షేర్ చేస్తారు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లవ్ దట్ మూవీ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయండి యాక్చువల్లీ. ఏజెంట్ ఆత్రేయ వచ్చేసి చెప్పాలంటే టీమ్, యాజ్ అ టీమ్, నేను, డైరెక్టర్ గారు, డిఓపి గారు, అంటే స్వరూప్ Yeah. అండ్ సన్నీ కొరపాటి అండ్ నవీన్ పోన్శెట్టి, ఎస్ ప్రొడ్యూసర్ రాహుల్, మేమందరము కూర్చొని డిస్కస్ చేస్తుండే. వీకెండ్స్లో కూర్చొని అందరం కూర్చొని మూవీ ఏంటి, ఎట్లా ముందుకు ఎట్లా తీసుకెళ్దాం ఏంటి అని. ఇట్ వాజ్ లైక్ అ స్ట్రాంగ్ బాండ్. అండ్ నాకు తెలుసు నెక్స్ట్ 1 వీక్ వాళ్ళు ఏమేమి షూట్ చేస్తున్నారో, వాళ్ళకి తెలుసు నేను ఏమేమి మ్యూజిక్ నేను చేయాలో. సో ఇట్ వాజ్ అ స్ట్రాంగ్ టీమ్గా వర్క్ చేయడం జరిగింది. అండ్ నవీన్ గారు అయితే ఇస్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అండి. తను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడనమాట మాది. ఇట్స్ కాల్డ్ అంటే హ్యాన్స్ జిమ్మర్ ఉన్నారు, ఐడియా ఉందండి? హ్యాన్స్ జిమ్మర్ ఇస్ హాలీవుడ్ ద గ్రేటెస్ట్ కంపోజర్ అనమాట. ఎస్ ఐ హర్డ్. He won many Oscars and is like well-known composer. సో మాది వాట్సాప్ గ్రూప్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అది మ్యూజిక్ గ్రూప్ అనమాట. దానికి తను మార్క్ జిమ్మర్ అని పెట్టి ఒక వాట్సాప్ గ్రూప్. అంటే ఎంత పాజిటివ్ పర్సన్ అంటే, ఆయనతో ఉంటే అసలు కడుపుబ్బా నవ్వి నవ్వడమే గచ్చు, ఇక. అంతే అంతే. అండ్ ఆల్సో ఈజ్ వెరీ ప్యాషనేట్ అండి. ఈవినింగ్ ట్రైలర్ లాంచ్ రోజు ఈవినింగ్ 6:30కి ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్లో. ఆయన మధ్యాహ్నం 2 o'clock ఫోన్ చేసి 3 o'clock మనం ప్రసాద్లో కలుసుకుంటామంటాడు. మీరు వెళ్ళండి, నేను ఎందుకు బ్రో అంటే, లేదు నువ్వు కూడా రావాలి, మనం ప్రాక్టీస్ చేయాలి, జామ్ చేయాలి. యూ వోంట్ బిలీవ్, యాజ్ అన్ యాక్టర్ హీ కెన్ కమ్ అట్ 7 o'clock, లీడ్ యాక్టర్. బట్ అసలు ఈవెంటే స్టార్ట్ అవ్వలేదు, 3-4 o'clock వెళ్ళి ఆడ స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, రియల్లీ. సో అదేనండి, వెనక చూస్తే ఆ ఫిలిమే కానీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ, అండ్ మల్లేశమే కానీ, సూర్యకాంతం, ఐ వర్క్ విత్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ అండి. అండ్ యాక్టర్స్ ఆల్సో బ్రిలియంట్. వండర్ఫుల్ అసలు. అంటే ప్రతి దాంట్లో మీరు నేర్చుకోవడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. Correct. ఎస్. సో వెరీ బ్యూటిఫుల్. సో మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన మూవీ ఏంటి? నేను చేసిన మూవీస్ ఆబ్వియస్లీ. అన్ని మూవీస్ హార్ట్కి కనెక్ట్ అయితేనే చేస్తానండి నేను. హార్ట్కి ప్రతి సినిమా అండి, ఆ సినిమా ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ కనెక్టెడ్ ఫిలిం. అండ్ మన ఇదేమంటారు, మల్లేశం, అది ఒక 6th class డ్రాప్ అవుట్ మిషన్ కనబెట్టిండండి తల్లి కోసం అండ్ ఆ ఊరు కోసం, ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి కోసం. అంత గొప్ప మనిషి మల్లేశం అని. తన మీద మేము బయోపిక్ చేసాం. సో అది నా మనసుకి చాలా ఇష్టం. సో ఇలా మంచి మంచి మూవీస్ నేను చేసుకుంటే అన్నీ నాకు మనసుకి చాలా ఇష్టమైనవి అండి. ఎక్కువగా రూటెడ్గా మన కల్చర్కి దగ్గరగా ఉన్న మూవీస్కి మీరు ఎక్కువగా అలాంటి వాటికి ఎక్కువ వర్క్ అలాంటివే వచ్చాయి ఎక్కువ. వచ్చాయా, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్నారా? లేదండి, అలాంటివి వచ్చాయి. నేను యాక్చువల్గా ఐఎమ్ రెడీ టు డూ కమర్షియల్ ఫిల్మ్స్. సో ఇప్పుడు గోస్ట్ చేశాను. గోస్ట్ అనుకోకుండా అది కొంచెం నెగటివ్ టాక్ రావడం వల్ల అది కొంచెం అట్లా అయింది. కానీ ఒకవేళ సక్సెస్ అయింటే మేబీ నాకు గోస్ట్ అలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చేటివేమో. సో ఇప్పుడు మల్లేశం చేశాను కాబట్టి దండోరా లాంటిది వచ్చింది. సో అలా నేను ఏదైతే చేస్తున్నానో అదే కల్చర్ వస్తున్నాయి. బట్ ఐఎమ్ వర్సటైల్ అండి. నేను ఐ కెన్ డూ ఆర్ట్ ఫిలిం, ఐ కెన్ డూ కమర్షియల్ ఫిలిం, ఐ కెన్ డూ అ ప్యూర్ లవ్ ఫిలిం. నేను మళ్ళీ కలుద్దామని ఒక షార్ట్ ఫిలిం చేశాను. దాంట్లో 2-3 బిట్ సాంగ్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ షార్ట్ ఫిలిం అది. ఇప్పటికి నేను అది ఆ మ్యూజిక్ నేను వింటే ఎమోషనల్ అవుతా. దానికి సైమా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇచ్చారు. బట్ ఆ మ్యూజిక్ అనేది నాకు అంటే సో ఐఎమ్ రెడీ టు డూ ద లవ్ ఫిలిమ్స్ అండ్ కమర్షియల్ ఫిలిమ్స్.
అనుకోకుండా నాకు ఇప్పుడు దండోర వర్కౌట్ అయింది కదండి, నాకు తెలిసి నెక్స్ట్ 2-3 years మళ్ళీ దండోర లాంటివి వస్తాయి. ఓకే ఓకే ఐల్ బీ హ్యాపీ టు డూ. ఎస్ అది చేస్తాను, ఇది చేస్తానండి. బేసికలీ ఐఎమ్ వర్సటైల్ మ్యూజిక్. వండర్ఫుల్ అండి. సో ఐ డోంట్ నో హౌ టు పుట్ ద రైట్ వర్డ్స్, బట్ ఐ రియలీ వాంట్ టు నో, లైక్ మీరు చెప్పారు ఒక సీన్ ఒక విజువల్గా మీరు చూసినప్పుడు అక్కడ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఆ ఆర్టిస్టులు, వీళ్ళ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యూ కంపోజ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్డప్గా చక్కగా మీ దగ్గర ప్రజెంట్ చేశారు. బట్ ఇక్కడ మీకు ఒక లైక్ ఇలాగే కావాలి అనేది కూడా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అని. కానీ ఎప్పుడైనా డిఫరెంట్ థాట్ ఒపీనియన్స్ని మీరు ఫేస్ చేయడం జరిగింది, లైక్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి బట్ అలా రీచ్ అవుతే మీరు సాటిస్ఫై అవ్వరు అనే కండిషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇంట్రెస్టింగ్. సో అలా వచ్చాయండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ కరెక్ట్. Is it? Yes. How can you say that? Because as a director, he knows what he wants for his film. తనకు ఒక విజన్ ఉంటుంది. సో నేను మ్యూజికల్గా ఇది చాలా బాగుంది, అద్దరిపోయింది అనొచ్చు. కానీ డైరెక్టర్కి లేదు నాకు దీంట్లో చేంజెస్ కావాలి, లేదు నాకు ఇంకోటి కావాలి అని అడుగుతాడు. అరే ఇది మ్యూజిక్ బాగుంది కదా, ఇది పెట్టుకోవచ్చు కదా అని అనడానికి కుదరదు. ఎందుకంటే ఒక డైరెక్టరు సినిమాకే చేస్తున్నాడు, నేను సినిమాకే చేస్తున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు అంటే డైరెక్టరే. సో డెఫినెట్లీ తను ఒకవేళ పాట నచ్చలేదు లేకపోతే బీజిఎం నచ్చలేదు అంటే ఆ మ్యూజిక్ బాగాలేదని కాదు, అది అక్కడ సెట్ అవ్వట్లేదు, ఇంకొకటి ఏదైనా బెటర్గా ట్రై చేద్దాం అనేదే తన పాయింట్ ఉంటుంది. అండ్ ఐ విల్ డెఫినెట్లీ గో విత్ వాట్స్ డైరెక్టర్స్ సే. వండర్ఫుల్. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరండి ఇండస్ట్రీలో? చాలామంది ఉన్నారండి, ఒక్కొక్క దానికి ఉన్నారు ఇన్స్పిరేషన్. అంటే మ్యూజికల్గా నాకు కీరవాణి గారి మ్యూజిక్ అంటే ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ తను ఆస్కర్ తీసుకొని నిజంగా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇట్లా ఒక స్టెప్ హైలో పెట్టాడు, ఒక రెస్పెక్ట్. ఇప్పుడు మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఒక రెస్పెక్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ వర్క్. ఆ వర్క్ ఇంటర్నేషనల్ వెళ్ళి, సో డెఫినెట్లీ అది నాకు ఇన్స్పిరేషన్ అండి. గాడ్ విల్లింగ్ ఐల్ మీట్ హిమ్ సమ్ డే అండ్ ఐ థ్యాంక్ హిమ్. అండ్ మనీష్ శర్మ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఇట్స్ లైక్ ఎ టెక్స్ట్ బుక్, అంత బ్రిలియంట్ ఉంటుంది తన బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ అందరు కంపోజర్స్ మంచి కంపోజర్స్, వాళ్ళు మన తెలుగు సినిమానే కానీ తెలుగు మ్యూజిక్ని లీలబెట్టారు. దేవిశ్రీ ప్రసాద్ గారు కానివ్వండి, తమన్ గారు కానివ్వండి, చాలా నాకు తెలిసి వాళ్ళు దే గివెన్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్. అందరూ ఇట్లా మీరు ఎక్కడైనా వెళ్తుంటే ఒక ఫెస్టివల్ అవుతుందంటే ఇట్లా వెళ్తుంటే ఒక దగ్గర నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు, ఒక దగ్గర నుంచి తమన్ గారి పాటలు, ఇది ఫ్రమ్ పాస్ట్ 10 years నుంచి వింటున్నా. ఐ ఫీల్ సో హ్యాపీ. ఒకరేమో ఒక ఇంటర్నేషనల్గా రెస్పెక్ట్ తీసుకొస్తున్నారు కీరవాణి సార్, ఇంకొకరేమో అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ దట్ వీ హ్యావ్ such a great composers in Telugu industry. సో అందరితో అంటే ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్. అండ్ దే ఆర్ ఆల్ వెరీ హంబుల్. సైమా అవార్డు వచ్చినప్పుడు, మిర్చి అవార్డు వచ్చినప్పుడు చెన్నైలో ఇచ్చారు అవార్డ్స్. సో అవార్డు తీసుకున్నాను, నాకేమో ఛాయ్ తాగాలని ఉంది. సో మొత్తం ఫుల్ క్రౌడెడ్ ఉంది, బయటికి వెళ్ళి మొత్తం రోడ్డు బయటికి వెళ్ళి అక్కడ టీ తాగదాము అని చెప్పి అవార్డు తీసుకొని ఇట్లా బయటికి ఇట్లా వచ్చానో లేదో నా ఎదురుగా దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చారు. హాయ్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్, నా షో ఉంది సార్ మీరు కూర్చోండి అన్నాడు. ఐ వాజ్ లైక్ ఈజ్ సచ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, తను గుర్తుపట్టి తను ఆ రెస్పెక్ట్ ఇచ్చి నా షో ఉంది కూర్చోండి, హ్యావ్ అ గుడ్ టైమ్ అనడం. నేను జస్ట్ అప్కమింగ్ బట్ స్టిల్ వీ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ కంపోజర్స్ అండి. సో వీళ్ళందరూ నా ఇన్స్పిరేషనే. సో రాదర్ దెన్ పబ్లిసిటీ, మీ విషయానికి వస్తే మీరు ఎక్కువగా క్రాఫ్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు.
సో ఆ వర్క్ టైంలో అసలు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉంటుంది? లైక్ ఐ రియలీ వాంట్ టు నో ఒక మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని క్యూరియాసిటీ అయితే చాలా ఉంది. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. మ్యూజిక్ కంపోజ్ చేయడమే కానీ, ఒక లిరిసిస్ట్ దాన్ని రాయడమే కానీ, ఒక సింగర్ దాన్ని పాడడమే కానీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అండి అది. అది లేనప్పుడు ఒక ఎంప్టీనెస్ ఉంటుంది మూవీస్ పర్స్పెక్టివ్లో నాకు. అది ఉన్నప్పుడు చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా, ఒక సెలబ్రేషన్ మోడ్లో వెళ్తుంటుంది. ఫస్ట్ ఎలా ఉంటుందంటే, ఒక డైరెక్టర్ కథ చెప్తాడు, ఆ కథ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. దండోరా కథ చెప్పి వెళ్ళిపోయాడు, అదే రోజు నేను దండోరా టైటిల్ సాంగ్ చేయడం జరిగింది. దాని నెక్స్ట్ డే మేము కాసర్ల శ్యామ్ గారికి ఫోన్ చేసి, గురుగారు ఇట్లా సాంగ్ ఒకటి ఉంది, ఇది ఎమోషన్, ఇది సిచ్యువేషన్ అని చెప్తే తను రాసి పంపించాడు. జనరల్గా కరెక్షన్స్ అవుతుంటాయి, 1 or 2 ఈ లైను ఆ లైను ఇంకొకటి చేద్దాం ఇంకోటి చేద్దాం, కానీ అసలు తను ఎలా పంపించాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకున్నాము. ఒక 1 word కూడా చేంజ్ చేయలేదు. తను కూడా అంత కనెక్ట్ అయ్యాడు. దాని తర్వాత సింగర్స్, ట్రాక్ సింగర్స్ అండి, వచ్చి వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి ట్రాక్ పాడడం, వాళ్ళు మంచిగా మెయిన్ సాంగ్సే పాడుతున్నారు, బట్ దే ఆల్సో లైక్డ్. సింగర్స్ కూడా వచ్చి ట్రాక్స్ పాడి హెల్ప్ చేశారు సాంగ్కి. అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఐడియాస్ డిస్కస్ చేస్తాము నేను, లిరిసిస్ట్ గారు, అండ్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలి. సింగర్స్ కూడా పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పాడారనమాట. దాంట్లో కోరస్ ఉంటుంది, అంత హ్యాపీ. అంటే స్టూడియోలో ఉంటాం కదా, రికార్డ్ వచ్చి ముగ్గురం పాడేటప్పుడు ఒక్కరు అటు ఇటు అయినా, అరే నువ్వేను ఇట్లా చిన్న స్కూల్ పిల్లలాగా ఫైట్ ఒకటి ఉంటుంది. సో అలా బ్యూటిఫుల్ జర్నీ అండి అది. అండ్ దాని తర్వాత చెన్నైకి రిథమ్స్కి అడిగి పంపించాను, అక్కడ రిథమ్స్ కొట్టి పంపించారు. దే సర్ప్రైజ్డ్ మీ. సో మళ్ళీ ఇంట్లో అడిషనల్గా నేను రిథమ్స్ చేయడం జరిగింది. సో ఇదొక ప్రాసెస్ అండి, ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. కంపోజర్ కానీ, లిరిసిస్ట్ గారు కానీ, సింగర్సే కానీ, మ్యూజిషియన్సే కానీ, అండ్ చాలామంది ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదంతా అయ్యాక ఇప్పుడు పాట అంతా ఓవర్ చేతిలో ఉన్నది తెలుసా అండి. ఫైనల్లీ నేను ఎంత బాగా కంపోజ్ చేసినా, ఎంత బాగా లిరిక్స్ వచ్చినా, ఎంత బాగా సింగర్ పాడినా, వీళ్ళ వర్క్ అంతా ఒక మిక్సింగ్ ఇంజనీర్ చేతులు ఉంటుంది, మాస్టరింగ్ ఇంజనీర్ చేతులు ఉంటుంది. అండ్ లక్కీలీ మన హైదరాబాద్లో హడ్సన్ టైలర్ అని ఈజ్ అ ఫెంటాస్టిక్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్ మన దగ్గరనే ఉన్నాడు. అండ్ అంటే మేమంతా ఒక టీం అనమాట. సో మాది ఇంకొక స్టూడియో ఉంది సైనిక్ పూరిలో. సో అక్కడ మేము మ్యాక్సిమం వోకల్స్ రికార్డింగే కానీ, రిథమ్స్ రికార్డింగే కానీ అక్కడ చేస్తుంటాను. సో సాంగ్స్ రెడీ అయ్యాక వెళ్ళి తన దగ్గర కూర్చుంటాను అనమాట. అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. తను కూడా మంచిగా తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నాకు తెలిసి ఇట్స్ హ్యూజ్ ఎక్విప్మెంట్, వెరీ రేర్ ఎక్విప్మెంట్, రేర్ కలెక్షన్స్ ఉన్నాయి. సో నాకు గేర్స్, ఆడియో స్టూడియో గేర్స్ అంటే ఇష్టం, తనకి ఇంకా ఇష్టం. సో ఇద్దరం కలిసి సాంగ్స్ అన్నీ వి మిక్స్ అండ్ మాస్టర్, తను మాస్టర్ చేస్తాడు. సో మాస్టర్ అయినప్పుడు కూడా నెక్స్ట్ డే మళ్ళీ లేదు బేస్ కొంచెం ఎక్కువ అయిపోయింది, తగ్గించాం, మళ్ళీ నెక్స్ట్ డే కూర్చుంటాం. అదొక ఇట్స్ లైక్ ఒక ప్రాజెక్ట్ అండి. ఒక ఇన్వెంట్ చేసామనుకోండి, ఒక టీమ్ తోటి ఇన్వెంట్ చేసినప్పుడు దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతి పాట అలా ఉంటుందండి. ట్రూ. సో రాబిన్ గారు మ్యూజిక్ ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏమయ్యేవారు? I don't know, maybe photographer, wildlife photographer, or car racer. Seriously? Nice. నాకు కార్స్, బైక్స్ అంటే ఇష్టము, అంటే వింటేజ్ అంటే చాలా ఇష్టం. వండర్ఫుల్. మ్యూజిక్ అనగానే ఆబ్వియస్లీ గురువు దగ్గరికే ఉంటుంది, బికాస్ మోస్ట్లీ వి లెర్న్ లైఫ్ లెసన్స్ అండ్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గురు ఓన్లీ. సో మీ గురువు ఎవరు ఎంతకి? నాకు గిటార్ నేర్పించిన గురు జోవెల్ అన్న అని ఇప్పుడు కావలిలో ఉన్నాడు. తను నాకు సంగీతం అంటే గిటార్స్ నేర్పించాడు. అండ్ ఆల్సో ఈజ్ అ గ్రేట్ మెంటర్ అండి, తను నేర్పించాడు. అండ్ దాని తర్వాత మ్యాక్సిమం నేను సొంతగా చేసుకున్నాను. ఈ విషయంలో మా ఫాదర్ నాకు చాలా గ్రేట్ సపోర్ట్ ఉండే అండి. మీరు ఫాలో అయ్యే లైఫ్ ఫిలాసఫీ ఏంటి? ఫాలో అయ్యే లైఫ్ ఫిలాసఫీ, లివ్ ఆన్ ద వే యూ వాంట్ టు లివ్. సో ఫ్యూ ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 1 word ఫర్ దండోరా, ఏం చెప్తారు? ఎమోషన్. యా, ఇట్స్ కంప్లీట్లీ ఎమోషనల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సాంగ్స్? బోత్. ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ ఆల్రెడీ చెప్పారు, గిటార్. సో డ్రీమ్ హీరో టు కంపోజ్ ఫర్?
నాట్ లైక్ ఎ డ్రీమ్ బట్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఫర్ మహేష్ బాబు సార్ అండ్ చిరంజీవి సార్. ఎస్ ఎక్స్పెక్ట్ చేశాను చెప్తారని. ఓకే, త్వరలో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో వన్ డైరెక్టర్ యూ లవ్ వర్కింగ్ విత్? One director, no, I can't answer that because I have a multiple directors that I really want to work with. ఓకే, సో ఎవరిని అంటే రిపీటెడ్గా వర్క్ చేయాలనిపిస్తుంది? అలాంటి డైరెక్టర్ అయినా ఉంటారు కదా. Repeatedగా work, maybe one day I really want to work with Sandeep Reddy Vanga. ఓ సూపర్. ఓకే, ఏఆర్ రెహమాన్ ఆర్ ఇళయరాజా? Both అండి. కదా, కష్టమైన క్వశ్చన్ అడిగా. నైట్ కంపోజర్ ఆర్ మార్నింగ్ కంపోజర్? ఎనీ టైం 24 hours. అంటే మీ ఫేవరెట్ టైం? నేను ఇక్కడ అంటే జస్ట్ నేను విన్నది ఏంటంటే మీకంటూ ఒక టైమింగ్స్ ఉంటాయి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి, బికాజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లైక్ అలాంటివి ఉంటాయి కదా. ఏం లేదు, ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే. నైస్. సో మెలోడీ ఆర్ మాస్ బీట్? ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మాస్ బీట్ నౌ. ఎస్, ఇనఫ్ ఆఫ్ దిస్ అంటారా? అంటే ఇది చేస్తూ ఐ వాంట్ టు డూ దట్. ఓకే, వన్ సాంగ్ ఆఫ్ యోర్స్ క్లోజ్ టు యువర్ హార్ట్? క్లోజ్ టు మై హార్ట్ ఇంతేనా సాంగ్ ఫ్రమ్ సూర్యకాంత్. ఎస్. సో వన్ థింగ్ ఆడియన్స్ డోంట్ నో అబౌట్ యూ? దే డోంట్ నో మై ఫోటోగ్రఫీ. ఎస్, ఈరోజే తెలిసింది నాకు కూడా అది, ఇప్పుడే. సో సక్సెస్ ఇన్ వన్ లైన్ ఏం చెప్తారు? Success in one line, nothing comes easy. Try hard until you get success. ట్రూ. సో ఇప్పుడు ఏఐ వచ్చింది చూస్తున్నాం. సో కెన్ ఏఐ రిప్లేస్ కంపోజర్స్ అంటే ఏంటి? వాట్స్ యువర్ ఆన్సర్? It can replace the composers. Oh my it can God. replace you. It can replace the camera. It can replace the people who are watching. It Okay. can replace anyone in the screen, not in real life. సో అంటే ఇప్పుడు ఈ ఏఐ వల్ల చాలా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా మ్యూజిక్ ఇండస్ట్రీలో? అసలు ఎలా ఉంది పరిస్థితి చెప్తారా? డిస్టర్బెన్స్ ఏం లేదండి, ఇట్స్ మ్యానిపులేటింగ్ బేసికలీ. అంటే నీడని చూసి మనిషి వచ్చేసిండు అనుకుంటున్నారు జనాలు. జనరల్గా ఏఐ గురించి నీడని చూసి ఆ నీడనే మనిషి అనుకుంటున్నారు. సో వాట్ ఎవర్ ఏఐ ఇస్ ట్రైంగ్ టు డూ అదే మ్యూజిక్ అనుకుంటున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఈస్ నాట్ ఆర్గానిక్ అండ్ ఒక హ్యూమన్ ఎమోషన్స్ లేని థింగ్ అది. సో డెఫినెట్లీ వెన్ ఇట్ కమ్స్ టు క్రియేటివ్ పార్ట్ I depend and we should depend on a human. When it comes to calculations, we can depend on AI. క్యాలిక్యులేషన్స్, ట్రూ. On a materialistic things. ఇప్పుడు ఒక పాటకి టక్కున you wanted to know ఒక సాంగ్కి ఎన్ని వర్డ్స్ పడ్డాయి, ఎన్ని లెటర్స్ పడ్డాయి. For that you can take a help of an AI. సో అంటే మనకి తెలిసి ఉండాలి ఏఐని ఎంతవరకు దాన్ని వాడుకోవాలి, ఎంతవరకు వాడొద్దు అనేది. ఒక ప్లంబర్ వస్తాడు ఇంటికి, ప్లంబర్కి ప్లంబర్ పనే వచ్చు, తనని ఎలక్ట్రిక్ పని చేయమంటే షార్ట్ చేసిపోతాడు కదా. సో ఏఐని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి, అంతకంటే ఎక్కువ అంటే ఒక హ్యూమన్ లెవెల్కి తీసుకురావద్దు దాన్ని. హ్యూమన్తో కంపారిజన్ లేదు, హ్యూమనే తయారు చేసిండు దాన్ని. ఆఫ్ కోర్స్ కదా, కానీ హ్యూమన్నే బీట్ చేస్తుంది అది చాలా. సి ఐల్ టెల్ యూ సంథింగ్. గాడ్ అండ్ ఒక మనిషికి ఛాలెంజ్ అయింది. ఓకే, దేవుడు ఒక సైంటిస్ట్కి దేవునికి ఒక క్లాష్ అయింది. సో సైంటిస్ట్ అంటే నేను కూడా ఒక మనిషిని తయారు చేయగలుగుతా అంటాడు. ఓకే, నువ్వు ఎలా తయారు చేసావో నేను కూడా అలాగే తయారు చేయగలుగుతా అంటాడు. సో దేవుడు ఎలా దాన్ని ఒక మనిషిని తయారు చేశాడంటే మా దాంట్లో ఒక మట్టి నుంచి తీసుకొని తయారు చేశాడు. తను సైంటిస్ట్ నేను కూడా తయారు చేయగలుగుతాను నా దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి అన్నాడు. సరే వెళ్ళి తయారు చేయన్నాడు దేవుడు. వెళ్ళి మట్టిని తీసుకుంటున్నాడు, ఆగమన్నాడు, ఫస్ట్ మట్టి తయారు చేయన్నాడు. అర్థమైందా మీకు? సో ఏఐ మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తారో దానికి, దాని త్రూ అది ఏదో ర్యాండమ్ అక్కడిక్కడి నుంచి జనరేట్ చేసి ఏదో మీకు ఇస్తుంది. అది ఒక క్రియేటివిటీ గొప్పతనం అనుకోవడం అది నాట్ సజెస్టబుల్ అండి. హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ హ్యూమన్ ఎమోషన్స్ అంతే, దాని త్రూ వచ్చే సాంగ్స్ వేరు. ట్రూ. అంటే మీరు మీ మాటలు బట్టి చూస్తే అది ఎవరిని రీప్లేస్ చేయలేదు, రియల్ టాలెంట్ కావాలి అనుకున్నప్పుడు, అంతే కదా? Yes. యా. సో ఒక
మ్యూజిక్ కంపోజర్ అంటే ఎమోషనలీ పవర్ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేయాలి అనే టాస్క్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు హౌ డు యూ డూ దాట్? ఐల్ జస్ట్ డూ ఇట్. అంతే, ఐల్ జస్ట్ డూ ఇట్ అండి. లైక్ ఆడియన్స్ని ఇక ఎమోషనల్గా కట్టిపడేయాలి మనం, అంత ఏం అదే ఇంకా ప్రాణం పోస్తుంది మీరు ఏం చేసినా ఏం దట్ చేయకపోయినా. ఈస్ అవర్ ఎక్స్పర్టీస్ కదండి. కదా సో డెఫినెట్లీ విల్ జస్ట్ డూ ఇట్. అంతే, ఇంకా ఎట్లా చేస్తాము ఏంటనేది ఇక తెలియదు, మాకు కూడా తెలియదు, నాకు తెలియదు నేను ఎలా విల్ క్రాక్ ఇట్, బట్ విల్ క్రాక్ ఇట్. వండర్ఫుల్. సో ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని మీరు కంపోజ్ చేస్తారు, ఇది నాకు అర్థమవుతుంది. కానీ ఎట్లా పల్స్ పట్టుకుంటారండి? నిజంగా ఇది నాకు అర్థం కాదు. బికాస్ నిజంగా సినిమా చూసి ఏడ్ చేస్తాం మేము కొన్ని సీన్స్లో, చాలా వరకు కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఆ పల్స్ని ఎట్లా క్యాచ్ చేస్తారనే పాయింట్ అస్సలు. అంటే యాక్టర్స్ అండి, యాక్టర్స్ అండ్ ఆ డైరెక్షన్, ఆ డైలాగ్స్, ఇప్పుడు ఎవరైనా ఎమోషనల్గా మాట్లాడుతుంటేనే ఏడ్చేస్తాం మనం. యా, సో అలాంటి దానికి వెనకాల మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుంది, ఇంకా ఇంకా బాధ కలిగిస్తుంది కదా. సో మ్యూజిక్ యాడ్ చేయాలన్నా అక్కడ ఆ ఎమోషన్ ఉండాలి. సో సినిమాని బట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందండి. ఇప్పుడు సినిమాలో అంత కంటెంట్ లేకపోతే ఎంత కొట్టినా మీకు ఆ కనెక్షన్ ఉండదు. సో ఎండ్ ఆఫ్ ద డే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఓన్లీ అకాంపెనింగ్ ద ఫిలిం, ఇట్ ఈస్ నాట్ ద మెయిన్ థింగ్. ట్రూ, వెరీ ట్రూ. సో వన్ వర్డ్ ఫర్ సక్సెస్ ఏం చెప్తారు మీరు? ఇఫ్ దెర్ ఈస్ నో ఫెయిల్యూర్స్ హౌ విల్ యూ ఎవర్ ఎంజాయ్ ద సక్సెస్ అంట. ఇది చాలా టచింగ్ అండి, వెరీ టచింగ్ అసలు. రియలీ అంటే అప్పుడే మనం దాన్ని టేస్ట్ చేసినప్పుడు వీ విల్ అండర్స్టాండ్ లైక్ అది ఎంత పవర్ఫుల్ అని. వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి, నిజంగా చాలా చక్కగా ఉంది మీ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ వెరీ హంబుల్. నిజంగానే ఇంత గ్రేట్ టాలెంట్ అండ్ చాలా హంబుల్. టూ బెస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీలో. సో మీరు మీ మంచి మంచి మూవీస్తో మీరు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నారు కదా, వాటితో ముందుకు రావాలి, ఇంకా మరిన్ని అవార్డ్స్ గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఫర్ మోర్ అప్డేట్స్.